పేరు యనుమల నారాయణ స్వామి, కేశనపల్లి మాజీ సర్పంచ్ని, ఇక్కడ మాజీ సొసైటీ అధ్యక్షులు కూడా. గత 6-7 సంవత్సరాల నుంచి మాకు ఈ పరిస్థితి, కొబ్బరి తోటలో ఈ పరిస్థితి, కొబ్బరి తోటలే కాదు ఉప్పుటేరు ఇంటికి కూడా మరి ఎక్కిపోయి ఈవేళ కొంపల్లోంచి కూడా మేము ఖాళీలు చేసే పరిస్థితి కనిపిస్తుంది మాకు. ఇల్లులు కూడా ఈ కేశనపల్లి గ్రామం మరి దేని గురించి అంటే ఉప్పుటేరు మరి ఉప్పు నీరు పొంగిపోయి పోటు పాటలకి ఊళ్ళోకి నీరు వచ్చేసి కొబ్బరి తోటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. మరి ఈ పరిస్థితి కేశనపల్లి గ్రామమే కాదు, అలాగే తూర్పుపాలెం, గొల్లపాలెం, పర్వటపాలెం, శంకరవృత్తం, అలాగే పక్కనే గూడపల్లి గ్రామాలు కూడా నాశనం అయిపోయి పరిస్థితి పూర్తిగా. మరి మా గ్రామం అయితే 5-6 సంవత్సరాల్లో ఖాళీ చేసేది ఈ గ్రామాలన్నీ కూడా. దానికి గవర్నమెంట్ సానుకూలం ఇచ్చి ఏదో విలేజ్ చూపించి మాకు బతుకు తెరి చూపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. గతంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పట్టుకుని పరిస్థితి ఎలా ఉందని రాపాక వరప్రసాద్ గారి ఇంట్లో పెళ్లికొచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇచ్చినప్పుడు కూడా నీకు ఒక నెల 15 రోజులు నేను పరిష్కారం చేసి పెడతా అన్నాడు. కానీ మహానుభావుడు చేయలేకపోయాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఫైనాన్స్ గా 15 కోట్లకి ఫైనాన్స్ ఆర్థిక శాఖ వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత శుక్లా గారు, ఆ వేళ కలెక్టర్ గారు శుక్లా గారు కూడా 15 కోట్లు మీకు వస్తుంది అన్నారు. కానీ ఆ ప్రభుత్వం అలాగైపోయింది. ఈ వేళ మహానుభావుడు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి నన్ను, నేను చేసి పెడతానంటున్నాడు.